నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది అర్థమెటిక్ రీజనింగ్ల యొక్క కలయిక. ఈ అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దాంట్లో కొంతమంది మ్యాథ్స్ ఓరియంటెడ్ అంటే మ్యాథ్స్ చేయగలిగిన వారు ఉన్నారు, కొంతమంది మ్యాథ్స్ చేయలేని వారు ఉన్నారు. సో ఎవరైతే మ్యాథ్స్ పై మంచి పట్టు ఉన్నదో వారు ఈ యొక్క అర్థమెటిక్ అంశాలను ఒకసారి గట్టిగా రివిజన్ చేసుకున్నట్లయితే 100కు 100% వాళ్ళు దాంట్లో మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. ఎవరైతే మ్యాథ్స్ చేయలేనటువంటి వారు ఉన్నారో వారు ఈ రీజనింగ్ పార్ట్ పైన కొంచెం పట్టు సాధించినట్లయితే వాళ్ళు దాంట్లో కూడా 100% మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మనకున్నటువంటి సబ్జెక్టులలో ఈ లాస్ట్ 1 వీక్ అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది. ఏ సబ్జెక్టులు అయితే మనం చదివినట్లయితే దాంట్లో మనం 100కి 100% తెచ్చుకోగలుగుతామో వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టి వాటిని రివిజన్ చేయగలిగినట్లయితే మనము ఈజీగా సక్సెస్ అయ్యడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. మెంటల్ ఎబిలిటీ తర్వాత మనకు సిలబస్లో డాటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది ఉన్నది. దాంట్లో మనకు ఉదాహరణకు చూసుకున్నట్లయితే పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క హాజరు శాతం కావచ్చు, వాళ్లకు వివిధ సబ్జెక్టులో వచ్చినటువంటి మార్కుల యొక్క ట్యాబులేషన్ ఒక పట్టిక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాని కింద మీకు సిలబస్కు అనుగుణంగా ఒక 3, 4 లేదా 5 ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉన్నది. సో వాటిని మనము ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కోసం మనకు సింపుల్గా శాతాలు కావచ్చు, నిష్పత్తులు కావచ్చు, వీటిపైన సింపుల్ క్యాలిక్యులేషన్స్ మనకు వచ్చినట్లయితే ఈ డాటా ఇంటర్ప్రిటేషన్ అనేటువంటిది మనం ఈజీగా గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ చూసినట్లయితే జనరల్ ఇంగ్లీష్లో సాధారణంగా మనకున్నటువంటి సింపుల్ టెన్సెస్ కావచ్చు, ఆర్టికల్స్ కావచ్చు, ప్రిపోజిషన్స్ కావచ్చు, కరెక్షన్ ఆఫ్ ది సెంటెన్సెస్ కావచ్చు, ఈ యొక్క అంశాలపైన మనము పట్టు సాధించినట్లయితే జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది దాంట్లో పేరులోనే ఉన్నది జనరల్ ఇంగ్లీష్. మనకి ఇన్డెప్త్గా అడిగే అవకాశం లేదు, సింపుల్గానే ఉంటుంది. కాబట్టి సింపుల్గా అన్ని అంశాలపై మనం ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే ఈ ఇంగ్లీష్ను కూడా మనము ఈజీగా అటెంప్ట్ చేసే అవకాశం ఉన్నది. కొంతమందికి కొన్ని నోటిఫికేషన్స్కు పరంగా చూసినట్లయితే ఇంగ్లీష్ కాంప్రెన్షన్ తెలుగు ఇంగ్లీష్ అనేటువంటిది ఉన్నది. ఇది మనకు హై స్కూల్ లెవెల్లో మనము ఒక ప్యాసేజ్ ఇచ్చి దాని కింద కొన్ని ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో మీకు తెలుగు పైన కానీ ఇంగ్లీష్ పైన కానీ ఆ యొక్క ఇచ్చినటువంటి ప్యాసేజ్ను అర్థం చేసుకొని దానికి ప్రశ్నలకు జవాబు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇది కూడా చాలా ఈజీ ప్రక్రియ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కంప్యూటర్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అని ఇవ్వడం జరిగింది. కంప్యూటర్స్కి సంబంధించి కంప్యూటర్ ఆవిష్కరణ, కంప్యూటర్లో వచ్చినటువంటి జనరేషన్స్, ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి 3G 4G 5G నెట్వర్క్ వరకు ఈ యొక్క అంశాలను మనము కంప్యూటర్స్లో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి, కంప్యూటర్స్లో రామ్ అంటే ఏమిటి, దాని యొక్క డిఫరెన్స్ ఏమిటి, లేదు బిట్ బైట్ అంటే ఏమిటి, మెగాబైట్ అంటే ఏమిటి, గెగాబైట్ అంటే ఏమిటి అనేటువంటి చిన్న చిన్న అంశాలపైన దృష్టి పెట్టుకొని మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్స్, బేసిక్ కంప్యూటర్స్ అనేటువంటిది మనం ఈజీగా గెట్ ఆన్ అయ్యే అవకాశం అనేటువంటిది ఉన్నది. జనరల్ సైన్స్ అనేటువంటిది ఎప్పుడు మారదు. ఆ సైన్స్లో మనకు స్టాటిక్ బిట్సే ఉంటాయి. ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా హై స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి వైరస్లు కావచ్చు, విటమిన్స్ కావచ్చు, లేదు మనం నిత్య జీవితంలో ఉపయోగిస్తున్నటువంటి భౌతిక రసాయనిక అంశాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన మనము దృష్టి సాధించాల్సినటువంటి అవసరం ఉన్నది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి చూసినట్లయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్నటువంటి మార్పులు, మనము ఇటీవల ఎక్కువగా మాట్లాడుతున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదు ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి ఇటీవల ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏమిటి, ఇంతకుముందు మనము ఉపయోగిస్తున్నటువంటి లెడ్జర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక వ్యక్తి ఒక లెడ్జర్ని క్రెడిట్ డెబిట్ అనేటువంటి అంశాలను దాంట్లో జోడించి ఏ విధంగా క్యాల్కులేషన్స్ అనేటువంటివి చేసేవారు. సో అదే లెడ్జర్ని ఒక 100 మంది, 1000 మంది, లక్షలు, కోట్లు ఏ విధంగా ఎట్ ఏ టైంలో ఒకేసారి ఉపయోగించవచ్చు అనేటువంటి టెక్నాలజీ ఈ యొక్క టెక్నాలజీ. మనకి క్వశ్చన్ ఏంటంటే ఇటీవల బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారు అనేటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అంశాలను చూసుకోవాలి. ఏదైనా యాప్స్ రిలీజ్ అయినట్లయితే ఆ యాప్స్ గురించి మనము అవగాహన అనేటువంటిది ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. బోలో యాప్
గ్రామీణ వ్యవస్థలో గ్రామీణ విద్యార్థులు హిందీ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఇటీవల గూగుల్ సంస్థ బోలో అనేటువంటి యాప్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇలాంటి అంశాలను మనము ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఈజీగా గెట్ ఆన్ అయ్యే అవకాశం ఉన్నది. ఇంకా చూసుకున్నట్లయితే మనము పాలిటీ ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలలో ఇటీవల భారత ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టినటువంటి బిల్లులు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ బిల్లు, ఆర్థికంగా వెనుకబడినటువంటి అప్పర్ క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బిల్లు, లేదా ఎన్ఆర్ఐస్ వివాహ రిజిస్ట్రేషన్ బిల్ అయితేనేమి, లోక్పాల్ బిల్ అయితేనేమి, లేదు ఇటీవల జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370 35A సంబంధించినటువంటి ఆర్టికల్స్ను రద్దు చేయడం అయితేనేమి, ఈ యొక్క అంశాలను మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా చూసినట్లయితే రాష్ట్రంలో కేంద్రంలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడినవి. సో మనకు గ్రామ సచివాలయాలకు సంబంధించి మంత్రుల యొక్క కూర్పు, ఎవరెవరు ఏ మంత్రులు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఆ మంత్రుల యొక్క శాఖలు ఏమిటి అనేటువంటి అంశాలు. ఇంకా మనకి ఈ సిలబస్లో జనరల్ స్టడీస్లో చూసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ యొక్క సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి, ఆ యొక్క సమావేశం యొక్క థీమ్ ఏమిటి అనేటువంటి అంశాలు చాలా ముఖ్యమైనటువంటివి. తర్వాత అతి ముఖ్యమైనటువంటి పార్ట్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది గత 4-5 నెలల్లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనము రివిజన్ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఎగ్జామ్లో విజయం సాధించవచ్చు. సో ఈ విధంగా మనము గ్రామ సచివాలయాలు వార్డులకు సంబంధించి ఉన్నటువంటి అంశాలలో ముఖ్యమైనటువంటి అంశాలు, తర్వాత మనం దేంట్లోనైతే ఎక్కువగా పట్టున్నదో ఆ అంశాలను ఎక్కువగా రివిజన్ చేసుకున్నట్లయితే మనం ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది.